హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు పూరీలు మామిడి పళ్ళ రసం ఎలా చేయాలో చూపిస్తున్నా అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ మామిడి పళ్ళ రసంతో. ఈ పూరీలు తింటుంటే నాన్ వెజ్ కంటే వెజ్ కంటే కూడా ఈ మామిడి పళ్ళ రసంతో ఈ పూరీలు కాంబినేషన్ ఉంటుంది. ఇప్పుడు ఆ పూరీలు ఎలా చేయాలో చూద్దామండి. ఒక బౌల్లో నేను 3 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాండి. ఇది ప్యాకెట్ గోధుమ పిండి కాదండి, నేను గోధుమలు తీసుకొని గిర్నీకి పట్టించిన గోధుమ పిండి అండి. ఇలా తీసుకుంటేనే దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇలా గోధుమ పిండి పట్టించుకుంటే దాంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకొని 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి పిండినంతటి ఈ విధంగా కలుపుకుందామండి. ఇలా ముందే ఆయిల్ వేయటం వల్ల పూరీలు బాగా పొంగుతూ నూనె పీల్చుకోకుండా బాగుంటుందండి. ఇందులో వాటర్ పోసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. మరి చపాతీ పిండిలాగా సాఫ్ట్గా మరి కలుపుకోకూడదు, కొంచెం గట్టిగా బాగా పూరీ అండి. పైనుండి ఇంకొక 1/2 స్పూన్ నూనె వేసుకొని ఇలా అంతా ముద్దకు పట్టించేసి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేద్దామండి. ఇది కొంచెం నానితే బాగుంటుంది. ఇది నానేలోగా మనం ఇప్పుడు మామిడి పండు పానకం చేద్దామండి. దానికోసం నేను 2 ఇలా రసాల మామిడి పండ్లు తీసుకున్నా. మీరు ఏ మామిడి పండ్లైనా తీసుకోవచ్చండి. అవి గట్టిగా ఉంటే ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా నేను రసాలు తీసుకుంటున్నా కాబట్టి పైన తొక్క తీసి ఈ ముట్టుకుండే గుజ్జునంతటిని ఈ విధంగా చేతితోటి ప్రెస్ చేస్తుంటే ఆ గుజ్జంతా వచ్చేస్తుందండి. ఈ విధంగా 2 మామిడికాయని గుజ్జు తీసేసుకున్నా. నాకు 1 కప్పు వరకు వచ్చిందండి. ఇంకా డైరెక్ట్ పూరీలో ఈ గుజ్జుతోటి అద్దుకొని తిని డైరెక్ట్గా పూరీలో అద్దుకొని కూడా తినొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ రసము. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం టేస్టీగా ఉండడం కోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మామిడి పళ్ళ రసం వేస్తున్నా అండి. ఇది చాలా స్వీట్గా ఉంటుంది, పంచదార కూడా చాలా తక్కువగా పడుతుందండి. ఇందులో ఫ్లేవర్ కోసం 2 ఎలాచీలు వేస్తున్నా. మీరు కావాలంటే ఎలాచీ పైన స్కిన్ తీసేసి ఓన్లీ ఇత్తనాలు వేసుకోండి, తినేటప్పుడు ఆ తొక్క తగలకుండా ఉంటుంది. అలాగే కాచి చల్లార్చిన పాలు 1 గ్లాస్ వేస్తున్నాండి. ప్యాకెట్ పాలు అయితే డైరెక్ట్ కాగబెట్టుకున్నా వేసుకోవచ్చు, గేదె పాలు అయితే మటు కాచి చల్లారిని వేసుకోవాలి. పంచదార చెప్పాను కదండి, నేను 1.5 స్పూనే వేసాను. చాలా స్వీట్గా ఉంది. మీరు మీ మామిడి పండ్ల స్వీట్ని బట్టి పంచదార వేసుకోండి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకుందాం. మన మామిడి పళ్ళ పానకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ మన పిండి కూడా బాగా నానిందండి. చూడండి, 2-3 సెకండ్లు దీన్ని బాగా పిసకాలండి. అప్పుడు పిండి ఇంకా బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇలా బాగా పిసుకున్న పిండిని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం మన పూరీలు చేయడానికి. నేను పూరీలు అయితే మీడియం సైజు చాలా చిన్నగా చేస్తానండి. మీరు మీ పూరీల సైజుని బట్టి ఇలా ఉండలు చేసుకోండి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నానండి. నేను ఆయిల్ కూడా ఆలివ్ ఆయిల్ తోటి పూరీలు చేస్తున్నా అండి. ఇది చాలా బాగుంటుంది మన హెల్త్కి ఆలివ్ ఆయిల్. దీన్ని ఈ విధంగా నూనెలో అద్దుకొని పూరీలాగా చేసుకోవాలండి. పొడి పిండి జల్లుకుంటూ చేయడం కంటే కూడా ఇలా నూనెతో చేసుకుంటే నూనె అంతా పాడైపోకుండా బాగుంటుందండి. ఇలా మనకి ఎన్ని పూరీలు కావాలో అన్నీ చేసుకోవాలండి. అన్ని ప్లేట్లకు వేసుకొని ఎక్కువ సామాన్లు చేసుకోకుండా ఇలా అన్నీ చూడండి, నేను దీని మీదే చేసి పెట్టేసుకున్నా. ఇలా పూరీలు అన్నీ చేసుకున్నాక ఇలా నూనె బాగా హీట్ ఎక్కినాక ఇప్పుడు పూరీలు వేసుకొని బాగా కాల్చుకోవాలండి. ఇలా వేసిన వెంటనే ఒక 2 సెకండ్ల తర్వాత ఇలా గరిటెతోటి కలిపితే చూడండి ఈ విధంగా బాగా పొంగుతూ వస్తాయండి. నేనైతే పూరీలు మరి ఎర్రగా కాల్చుకోనండి, కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. నేను ఈ విధంగా లైట్ కలర్ వచ్చినాక తీసేస్తాండి. ఇలా మన పూరీలు అంటిని వేసుకొని ఈ విధంగా కాల్చుకోవాలండి. ఎన్ని పూరీలు కావాలంటే అన్ని నేను ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసుకోవడం బాగా పొంగుతూ వస్తాయండి. మరి ఎర్రగా కూడా కాల్చుకుంటే మనం తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా గట్టిగా ఉండి పూరీలు అంత బాగోవండి. ఇలా లైట్గా కాల్చుకుంటేనే కాస్త మెత్తగా ఉండి బాగుంటాయి. ఇలా అన్ని పూరీలు నేను కాల్చుకొని ప్లేట్లోకి తీసుకున్నా. ఇప్పుడు పూరీలు కాల్చుకునేటప్పుడు కూడా నూనె బాగా హీట్గా ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి, అప్పుడే పూరీలు బాగా పొంగుతూ వస్తాయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఎంతో టేస్టీ అయిన మామిడి పళ్ళు రసంతో పూరీలు రెడీ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఆయన ఎప్పటి నుండో చెప్తున్నా, నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి, అసలు తినలేదు కూడా, బాగుంటుందో బాగోదని. నేనైతే ఫస్ట్ టైం తిన్నా అండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. తెలంగాణలో రాయలసీమలో ఖచ్చితంగా చేసుకుంటారండి ఈ పూరీలు మామిడి పళ్ళ రసం. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు 100% నచ్చుద్దండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ పెట్టండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి.